చెపాక్ వేదికగా చెన్నై లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నైపై లక్నో 6 వికెట్ల తేడాతో గెలిచి అదరగొట్టింది. ఈ సీజన్లో చెపాక్లో చెన్నైను ఇంతవరకు ఏ జట్టు ఓడించలేదు. అయితే చెపాక్ కోటను బద్దలు కొడుతూ చెన్నైపై లక్నో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అలా చెన్నైకు లక్నో జట్టు చెపాక్లో చెక్ పెట్టింది. ఈ మ్యాచ్లో లక్నో 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. చెపాక్లో ఇంత పెద్ద లక్ష్యాన్ని చెన్నైపై ఛేదించడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. అలా ఈ మ్యాచ్లో లక్నో జట్టు సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా లక్నో జట్టు పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి వెళ్లగా చెన్నై జట్టు 5వ స్థానానికి పడిపోయింది. లక్నో జట్టు 47 బంతుల్లో 112 పరుగులు చేయాల్సున్నప్పుడు లక్నో గెలవడం చాలా కష్టమని అందరూ అనుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి పూనకాలు తెప్పించే బ్యాటింగ్తో హిట్టింగ్ చేసి స్టోయినిస్ సెంచరీ సాధించి లక్నోను గెలిపించాడు. లక్నో సైన్యం తడబడినా స్టోయినిస్ బాహుబలిలాగా ముందుండి పోరాడి చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశాడు. ముఖ్యంగా చెన్నై డెత్ బౌలర్ స్పెషలిస్టులు అయిన ముస్తాఫిజుర్ పతిరానా బౌలింగ్లో బౌండరీలతో విరుచుకుపడి బెంబేలెత్తించాడు. ఇక సీఎస్కే జట్టు చేస్తున్న కొన్ని తప్పులే ఆ జట్టు కొంప ముంచుతున్నాయా అనే అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా బ్యాటింగ్లో ఆ జట్టు చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయి. రహానేను ఓపెనర్గా పంపడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా కనపడుతోంది. ఇక డారెల్ మిచెల్ వన్డౌన్లో ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. బ్యాటింగ్లో ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతున్న రవీంద్ర జడేజాను 4వ స్థానంలో పంపించడం వల్ల స్కోరు వేగం మందగిస్తోంది. చెన్నై జట్టు తదుపరి మ్యాచ్ల్లో గెలవాలి అంటే తుది జట్టులో మార్పులతో పాటు బ్యాటింగ్ ఆర్డర్ను చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే చెన్నై ప్లేఆఫ్స్కు చేరడం కష్టంగా కనపడుతోంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రహానే 1 పరుగుకు, వన్డౌన్ బ్యాట్స్మెన్ డారెల్ మిచెల్ 11 పరుగులకు పెవిలియన్ చేరారు. 4వ స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్గా బరిలోకి దిగిన గైక్వాడ్ తొనకకుండా బెనకకుండా స్థిరంగా ఆడుతూ 170కి పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చూస్తుండగానే అర్ధ సెంచరీ సాధించిన రుతురాజ్ ఆ తర్వాత గేరు మార్చి 56 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో చెన్నై తరపున 2 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ స్థానం దక్కించుకున్నాడు. రుతురాజ్, శివన్ దుబే ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చెన్నై స్కోరు 160 పరుగులు టచ్ అవడం కూడా గగనమనుకున్న సమయంలో శివన్ దుబే సూపర్ హిట్టింగ్తో శివాలెత్తాడు. దాదాపు 250 స్ట్రైక్ రేటుతో 7 సిక్సర్లు 3 బౌండరీల సాయంతో 66 పరుగులు చేసి అబ్బురపరిచాడు. రుతురాజ్, దుబే దెబ్బకు చెన్నై స్కోరు 200 మార్కు దాటేసింది. చివర్లో వచ్చిన ధోని 1 బౌండరీ కొట్టగా రుతురాజ్ మాత్రం చివరి వరకు అజేయంగా నిలిచి 60 బంతుల్లో 180 స్ట్రైక్ రేటుతో 3 సిక్సర్లు 12 బౌండరీల సాయంతో 108 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో చెన్నై జట్టు 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేయగలిగింది. చెన్నై తరపున సెంచరీ చేసిన తొలి కెప్టెన్గా రుతురాజ్ చరిత్ర సృష్టించాడు. లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్, మొహసిన్ ఖాన్, మ్యాట్ హెన్రీ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 211 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఆరంభం నుండి తడబడుతూనే ఇన్నింగ్స్ ప్రారంభించింది. మొదటి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ డకౌట్ అవ్వగా మరికొద్దిసేపటికి కేఎల్ రాహుల్ 16 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక వన్డౌన్లో వచ్చిన పడిక్కల్ బ్యాటింగ్ చేయలేక ఆపసోపాలు పడ్డాడు. 19 బంతుల్లో ఆడిన పడిక్కల్ చెత్త బ్యాటింగ్తో, టెస్ట్ బ్యాటింగ్కు మించిన జిడ్డు బ్యాటింగ్తో 13 పరుగులు మాత్రమే చేసి విసుగు తెప్పించి అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో స్టోయినిస్, పూరన్ పిచ్చకొట్టుడు కొడుతూ లక్నో స్కోరు బోర్డును పరిగెత్తించారు. లక్ష్యాన్ని కరిగించేశారు. పూరన్ 200కు పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి చెన్నై గుండెల్లో రైలు పరిగెత్తించాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాత్తూ 15 బంతుల్లో 227 స్ట్రైక్ రేటుతో 2 సిక్సర్లు 3 బౌండరీల సాయంతో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా స్టోయినిస్ మాత్రం రాక్లా నిలబడి చెన్నైని తడబడేలా చేసి సీఎస్కే బౌలర్ల బౌలింగ్ను ఊచకోత కోసి పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్లో స్టోయినిస్ 63 బంతుల్లో 197 స్ట్రైక్ రేటుతో 124 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచి లక్నోను గెలిపించాడు. ఈ ఐపీఎల్లో స్టోయినిస్దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. దీపక్ హుడా 6 బంతుల్లో 283 స్ట్రైక్ రేటుతో 17 పరుగులు చేసి స్టోయినిస్కు అండగా నిలిచాడు. ఈ మ్యాచ్లో లక్నో జట్టు 6 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.